ముంబాయిలో ఉగ్రవాదులు అల్లకల్లోలం సృష్టిస్తుంటే అక్కడున్నటువంటి వ్యవహారాల గురించి అస్సలు పట్టించుకోకుండా వినోదం విందుల్లో 2 రోజుల పాటు తేలియాడి ఆ తర్వాత మీడియా అడిగితే ఏదో ఒక చోట యాక్టివిటీ జరిగినంత మాత్రాన మేము చేసే కార్యక్రమాలు ఆపేసుకోవాలా అని ప్రశ్నించడం దేశద్రోహం కిందకు వస్తుందా? ఉగ్రవాదుల యాక్టివిటీని ఎప్పటికప్పుడు నిరోధించడం దీని కిందకు వస్తుందా? దేశద్రోహం కిందకు వస్తుందా? నెంబర్ 1. నెంబర్ 2, చైనా అనేటటువంటి దేశం భారత వ్యతిరేకంగా భారత భూభాగాన్ని కబ్జా చేస్తే వాళ్ళు కబ్జా చేసినటువంటి భూమిని గురించి తెలిసినా అక్కడ భారతదేశం భూమిని మోడీ వచ్చాక కోల్పోయిందని ప్రచారం చేసేవాడు దేశద్రోహ. ఆ భూమిని కోల్పోవడానికి కారణమైనటువంటి ఆ చైనాతో ఒప్పందం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధినేత అయినటువంటి రాహుల్ గాంధీ దేశద్రోహ. భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా ఆర్థిక సంక్షోభాన్ని ఫేస్ చేస్తుంటే కేవలం భారతదేశంలో మాత్రమే జరుగుతుందని చెప్పి మోసం చేస్తున్నవాడు దేశద్రోహ. కేవలం భారతదేశాన్ని మాత్రమే తప్పుబట్టేవాడు దేశద్రోహ. ప్రపంచాన్ని గురించి పట్టించుకుంటూ జాగ్రత్తగా మానిటర్ చేస్తూ ప్రపంచ దేశాలతో మాట్లాడుతూ రష్యా నుండి ఆయిల్ కొంటూ లేకపోతే యుఏఈతో మాట్లాడతా అటు ఇరాన్తో మాట్లాడతా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి వాడు దేశద్రోహ. మోడీ అమిత్ షాలు దేశద్రోహులు అయి ఉంటే ఈపాటికి దేశమంతా ఎవడికో అమ్మేసినట్టు అయ్యేది. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి భారతీయ ప్రజల్ని నమ్మించి మోసం చేసి వంచినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఆనాడు చైనాకి ఇచ్చినటువంటి భూములు 1000 ఎకరాలు కావచ్చు, వాళ్ళు ఆక్రమించుకుంటే ఎందుకు పనికిరాదంటాం. ఈశాన్య రాష్ట్రాలను తీసుకెళ్ళి ఉగ్రవాద సంస్థల చేతిలో పెట్టి వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళతో కలిసి ట్రావెల్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కేరళ లాంటి చోట్ల, బెంగాల్ లాంటి చోట్లన ఉగ్రవాద నేతలకి మద్దతిచ్చి నిలబడినటువంటిది. IUML లాంటి ఉగ్ర కార్యకలాపాల ప్రోత్సాహక సంస్థకి తోడ్పాటు నడిపినటువంటిది. ఉగ్రవాదానికి తోడు నిలబడ్డటువంటిది. ఇప్పటికి కూడా ఉగ్రవాదులకి దేశద్రోహులకి ఆశ్రయం ఇస్తూ లేదా వాళ్ళకి అండగా నిలబడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దేశద్రోహం చేస్తుందా? ఆ ఉగ్రవాదులు అంతు చూసి బెంగాల్ లాంటి చోట్ల కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే పోరాడి అధికారంలోకి తీసుకొచ్చిన వాళ్ళు ఉగ్రవాదులు అవుతారా? ప్రజలు డిసైడ్ చేస్తారు.